హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, కొంచెం అంటే 8వ తరగతి తెలుగు బాట ర్యాపిడ్ రివిజన్లో భాగంగా చివరి వీడియో కాస్త ఆలస్యమైంది. ఎందు గురించి అంటే మొదటి 4 వీడియోలు స్పీడ్గా బిట్స్ని నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. కానీ చివరి వీడియోలో ఎక్కడెక్కడ ఏ అంశాలని మనము విడిచిపెట్టామో అవన్నీ వెతుక్కొని ముఖ్యమైన సమాచారాన్ని పట్టుకొని వాటిని నేను నోట్స్ రాసుకొని దాని తర్వాత మీ ముందుకు తీసుకువస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కాస్త ఆలస్యం అయ్యింది. వీడియో ఆలస్యం అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆ అంశం మీద పూర్తి పరిశీలనలో ఉన్నాను, నోట్స్ రెడీ చేస్తున్నాను అని అర్థం. అంతే, ఇంకేం కాదు. నేను 24 అవర్స్ ఈ విషయంలో బిజీగా ఉంటున్నాను. కాబట్టి వీడియో లేట్ అవుతుంది, వీడియో ఆలస్యం అవుతుందంటే దాని అర్థం నేను నోట్స్ మేకింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్పి అర్థం. అంతే. సరే, ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే 8వ తరగతి తెలుగు వాచకంని ర్యాపిడ్ రివిజన్ అన్నటువంటి ఈ విధానంలో మనం ఈ వీడియోతో పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాము. దీని తర్వాత మనం 9వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలోకి వెళ్తాం. ఇకపోతే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్జిటి అభ్యర్థులకి, అలాగే తెలుగు కంటెంట్తో స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, టీజీటీకి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే తెలుగు కంటెంట్తో జేఎల్స్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు, మనం కంటెంట్ని ప్రారంభించేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు 8వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 8 ర్యాపిడ్ రివిజన్. అవునా? దీన్ని మీరు చూస్తున్నారు. ఇంతకుముందు మనం 190 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 191వ బిట్ నుంచి ఈ వీడియోలో రివిజన్ని స్పీడ్గా చేద్దాం. 191వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఈ వీడియోకి మొదటి బిట్టు ఓవరాల్గా 191వ బిట్టు. మొదటి బిట్టు గంగావతరణం మరియు శివపార్వతుల కైలాస వైభవం. ప్రశ్న బాగా చూడండి, ప్రశ్న ముందు అర్థం చేసుకోండి. గంగావతరణం, గంగా ప్లస్ అవతరణం, గంగావతరణం, శివపార్వతుల కైలాస వైభవం, శ్రీరామ పట్టాభిషేకం. ఈ చిత్రాలను గీసిన వారు ఎవరు అని బిట్టు రావచ్చు. వడ్డాది పాపయ్య గారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా వడ్డాది పాపయ్య గారు రచించినటువంటి అంటే గీసినటువంటి చిత్రాలు కింద వాటిలో ఏవి? గంగావతరణం, శివపార్వతులు కైలాస వైభవం, శ్రీరామ పట్టాభిషేకం. సింపుల్ అండి. రాముని యొక్క పట్టాభిషేకం చిత్రాలు గీశారు. శివపార్వతులు కైలాస వైభవం, ఆ కైలాసం నుంచే కదా గంగా నది పుడుతుంది, గంగావతరణం. వీటిని ఈ చిత్రాలని వడ్డాది పాపయ్య గారు గీయడం జరిగింది. మరి వడ్డాది పాపయ్య ఏ జిల్లాకి చెందినవారు? ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య ఏ జిల్లాకి చెందినవారు? జవాబు ఆప్షన్ 1 శ్రీకాకుళం జిల్లాకి చెందినవారు. శ్రీకాకుళం జిల్లా. డియర్ ఫాలోవర్స్, మరి నేను మీకు ఉచితంగా ఈ కంటెంట్ మొత్తం ఇస్తున్నాను కదా, మీరు తప్పనిసరిగా ఇది ఒక మాక్ టెస్ట్ అని చెప్పి భావించి కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్స్ చేస్తూ ఉండండి. సరేనా? దయచేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ ఇస్తూ ఉండండి. మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉంటే నాకు ఉత్తేజం, అంటే ఈ వీడియోకి రెస్పాన్స్ బాగుంది అని చెప్పి మరింత స్పీడ్గా ముందుకు నేను కంటెంట్ అనేది తీసుకురాగలను. రెస్పాన్స్ తక్కువగా ఉంటే వీడియో చేయడంలో కూడా కాస్త మనకి ఇంట్రెస్ట్ అనేది పుట్టదు. రెస్పాన్స్ బాగా ఉందనుకోండి, వీడియోలు కూడా స్పీడ్గా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. 192వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్న బిట్ నెంబర్ 192. తత్పురుష సమాసం విభక్తి ప్రత్యయం
పేరు మీదుగా ఉంటుంది. తత్పురుష సమాసం అనేది విభక్తి ప్రత్యయం పేరు మీదుగా ఉంటుంది. అయితే ఈ విభక్తి ప్రత్యయం అనేది సమాసంలో, ఈ తత్పురుష సమాసంలో ఎక్కడ ఉంటుంది? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. పూర్వ స్వరంకు ముందు ఉంటుందా, పూర్వ పదంకు తర్వాత ఉంటుందా, ఉత్తర పదం తర్వాత ఉంటుందా, పరస్వరం తర్వాత ఉంటుందా? నేను ఆన్సర్ చెప్పేలోపు స్పీడ్గా ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2, పూర్వపదంకు తర్వాత ఉంటుంది. తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయం అనేది పూర్వపదంకు తర్వాత ఉంటుంది. విభక్తి ప్రత్యయం పేరు మీదుగా ఏర్పడే సమాసం కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే తత్పురుష సమాసం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు 193వ బిట్ని చూద్దాం. 193వ బిట్టు, ఒకచో నేలను బవ్వలించు, నొకచో నొప్పారు భూసజ్జపై, నొకచో శాఖములారగించు అంటూ కార్యసాధకుని యొక్క లక్షణాలను తెలిపిన వారు కింది వారిలో ఎవరు? బిట్టు ఇక్కడ 2 విధాలుగా రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకచో నేలను బవ్వలించు, ఒకచో నొప్పారు భూసజ్జపై, ఒకచో శాఖములారగించు అన్నటువంటి ఈ పద్యంలో కవి ఎవరి యొక్క లక్షణాలని తెలిపారు అని బిట్టు వస్తే కార్యసాధకుని యొక్క లక్షణాలని తెలిపారు అన్నది ఒక జవాబు. అలా కాకుండా ఈ కార్యసాధకుని యొక్క లక్షణాలను ఈ పద్యం ద్వారా తెలిపిన వారు ఎవరు అని బిట్టు వస్తే మీరు జవాబు దేన్ని గుర్తిస్తారు? ఇది ఒక మాక్ టెస్ట్ అనుకుని కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. జవాబు స్పీడ్గా చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా నేను. జవాబు ఆప్షన్ 3, ఏనుగు లక్ష్మణ కవి సరైనటువంటి జవాబు. ఏనుగు లక్ష్మణ కవి. 194వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 194వ బిట్టు, క్రింది పాఠాలు మరియు వాటి ప్రక్రియలు. ఈ 2వ తరగతి తెలుగు వాచకంలోని ఒక 4 పాఠాలు, మరి ఆ పాఠాలు ఏ ప్రక్రియకి చెందినవి అన్న అంశం మీద జతపరచండి అనే రూపంలో ఇక్కడ అడగడం జరిగింది. జతపరచినట్లయితే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది. అది ఏదో గుర్తించండి. నేను జవాబు చెప్పేలోపు అవసరమైతే వీడియో పజ్ చేసి మీరు ఆన్సర్ ఒక పేపర్ మీద ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. మీకు టైం కావాలంటే వీడియో పజ్ చేయండి. దయచేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోకండి. ఎప్పుడైతే అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో జతపరచండి అన్న రూపంలో నేను ప్రశ్న అడుగుతూ ఉంటానో, అలా ప్రశ్న అడిగినప్పుడు దాన్ని మీరు ఒక పేపర్ మీద, ఎలాగో నేను ఆన్సర్ ఇస్తాను, జవాబు ఇస్తాను నేను కరెక్టే, కాకపోతే నేను జవాబు ఇచ్చేలోపు మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే ఎగ్జామ్కి వెళ్ళే వరకు తప్పనిసరిగా ఆ ప్రయత్నం అనేది గుర్తుంటుంది. మీకు ఒక సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ప్రాక్టీస్, సెల్ఫ్ రివిజన్ అవుతుందన్నమాట. ఇకపోతే జవాబు చెప్పేస్తున్నా. ఆంధ్ర వైభవం అన్న పాఠం గేయ ప్రక్రియకి చెందుతుంది. ఆంధ్ర వైభవం అనేటటువంటి ఈ పాఠం గేయం అన్న ప్రక్రియకి చెందుతుంది. మాతృభూమి ఇది కథానిక అన్న ప్రక్రియకి చెందుతుంది. నా యాత్ర అన్న పాఠ్యభాగం యాత్రా రచన మీకు తెలిసిందే. సందేశం ఇది ఖండకావ్యం అన్న ప్రక్రియకి ఈ పాఠం చెందుతుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 1. ఇది జవాబు. ఇప్పుడు 195వ బిట్ని చూస్తున్నాం. 195వ బిట్టు, క్రింది పాఠాలు వాటి ప్రక్రియలను జతపరచండి.
చూడండి, మరొక 4 పాఠ్యాంశాలని తీసుకున్నాం. పయనం, చైతన్యమూర్తులు, మేలిమలుపు, చిరమాలిన్యం. ఏ పాఠాలు ఏ సాహిత్య ప్రక్రియకి ఏ పాఠం చెందుతుంది చూసి ఈ పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది ఏదో గుర్తించండి. వీడియో పాజ్ చేయండి, ఒక పేపర్ మీద మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఆన్సర్ గుర్తించండి. గుర్తించి దయచేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ డ్రాప్ చేయండి. జవాబు నేను చెప్పేస్తున్నా. మీకు టైం కావాలంటే పర్స్ చేసి ట్రై చేయండి పేపర్ మీద. పయనం ఇది ఈ పాఠ్య భాగం మాండలిక కథ అనేటటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇక చైతన్యమూర్తులు అనే ఈ పాఠం వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది. మేలిమలుపు అన్న పాఠం కథా ప్రక్రియకి చెందుతుంది. చిరమాలిన్యం అన్న పాఠం వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 196వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 196. క్రింది పాఠాలు వాటి ప్రక్రియలని జతపరచండి. మరొక 4 పాఠ్యాంశాలు తీసుకున్నాం. అంటే ఇక్కడ అన్ని పాఠ్యాంశాలు వాటి ప్రక్రియలు ఇక్కడ పూర్తి చేస్తున్నాం. క్రింది పాఠాలు వాటి ప్రక్రియలను జతపరచండి. సరిగ్గా జతపరిస్తే ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది. అది ఏదో గుర్తించండి. జవాబు నేను చెప్పేలోపు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా, సమయం కావాల్సిన వాళ్ళు పాజ్ చేసుకుని చూడండి. సమదృష్టి అన్న పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? సమదృష్టి గజల్ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. భువన విజయం అన్న పాఠ్యభాగం సాహితీ రూపకం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఆతిథ్యం అన్న పాఠ్యభాగం ఇతిహాసం అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇక ఫైనల్గా కళావారసత్వం అన్న పాఠ్యభాగం వ్యాసం అన్న ప్రక్రియకి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సరైనది ఏమీ ఉంటుంది? ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 197వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 197వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 197. క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచండి. క్రింది పాఠాలని వాటి ఇతివృత్తాలతో జతపరచండి. ఇంతవరకు మనము ఒక 3 బిట్ల రూపంలో సాహిత్య ప్రక్రియను పూర్తి చేశాం. ఇప్పుడు ఇతివృత్తాల్లోకి వచ్చాం. ఆత్మస్థైర్యం, భాషాభిరుచి, శ్రమ సౌందర్యం, మానవ విలువలు, ఇవి ఇతివృత్తాలు. చిరమాలిన్యం, పయనం, భువన విజయం, మేలిమలుపు, ఇవి పాఠ్యాంశాలు. ఈ 4 పాఠ్యాంశాలను తీసుకుని ఈ 4 పాఠ్యాంశాలు ఏ ఇతివృత్తానికి చెందినవో ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, గుర్తించడానికి ట్రై చేయండి. వీడియో పాజ్ చేయండి, ఒక పేపర్ మీద ట్రై చేయండి. ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నాను. ఆత్మస్థైర్యం అంటే ఈ ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం మేలిమలుపు అనేది విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఉద్దేశంతో ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం. అలాగే భాషాభిరుచి
అన్న ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం భువన విజయం. మరి శ్రమ సౌందర్యం అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం పయనం. అలాగే మానవ విలువలు అన్న ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం చిరమాలిన్యం. కాబట్టి ఇక్కడ జవాబు సరైనది ఏమనుకుంటున్నారు? ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. నూట 98వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 198. క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచండి. దేశభక్తి, కుటుంబ విలువలు, కష్టజీవుల శ్రమ, జాతీయ సమైక్యత, రాష్ట్ర కీర్తి అనేవి ఇతివృత్తాలు. మాతృభూమి, సందేశం, నా యాత్ర, ఆంధ్ర వైభవం అనేవి పాఠాలు. ఈ ఇతివృత్తాలు ఏ ఇతివృత్తాలు ఏ పాఠ్యాంశానికి చెందినవో జతపరచండి. పక్కన ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సమయం కావాలంటే వీడియో పజ్ చేయండి. సమయం తీసుకొని ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేసి జవాబుని కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, మాతృభూమి అన్న పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం దేశభక్తి. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందింపచేయాలి. అలాగే విద్యార్థులకి కుటుంబ విలువల్ని అందించాలి. అంటే వాటి కుటుంబం యొక్క విలువల్ని తెలపాలి అన్న ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం మాతృభూమి. మరి కష్టజీవుల యొక్క శ్రమ సౌందర్యం అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం సందేశం. జాతీయ సమైక్యత అన్న ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠ్యభాగం నా యాత్ర. రాష్ట్ర కీర్తి అన్న ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం ఆంధ్ర వైభవం. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 1 సరైనది అవుతుంది. 199వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 199 బిట్ నెంబర్ 199. క్రింది పాఠాలని వాటి కవులు లేదా రచయితలు. అంటే ఇక్కడ వరకు మనము ఆయా పాఠ్యాంశాల యొక్క సాహిత్య ప్రక్రియల గురించి పూర్తి చేసాం. ఇతివృత్తాల గురించి పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కవులు లేదా రచయితలు అన్న అంశంలోకి వచ్చాం. క్రింది పాఠాలు మరియు వాటి కవులు లేదా రచయిత జతపరచండి. మేలిమలుపు, సందేశం, ఆతిథ్యం, చిరమాలిన్యం. ఇవి 4 పాఠాలు. మరి ఈ 4 పాఠాల్లో ఏ పాఠం యొక్క కవి లేదా రచయిత ఎవరు అన్నది ఇక్కడ జతపరచండి. మేలిమలుపు ఈ పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరండి? దేవులపల్లి కృష్ణశాస్త్రి. సందేశం యొక్క పాఠ్యభాగం రచయిత గుర్రం జాషువా. తర్వాత ఆతిథ్యం అన్న పాఠ్యభాగం యొక్క కవి తిక్కన సోమయాజి. అలాగే చిరమాలిన్యం అన్న పాఠ్యభాగ రచయిత షేక్ కాజా హుస్సేన్. ఇది కాబట్టి దీన్ని బట్టి జవాబు ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. ఆప్షన్ 3 సరైన జవాబు అవుతుంది. ఇక బిట్ నెంబర్ 200 బిట్టు. ఇక్కడ ఏమి ఇచ్చాము? పవని నిర్మల ప్రభావతి గారి రచనలు ఇచ్చాము. పవని నిర్మల ప్రభావతి ఈవిడ రచనలు ఏవైతే ఉన్నాయో ఆ రచనలు ఏ ప్రక్రియకి చెందుతాయి, ఏ రచన ఏ ప్రక్రియకి చెందుతుంది అన్న అంశంని జత చేయండి అని చెప్పి ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు పవని నిర్మల ప్రభావతి గారి రచన ఏ ప్రక్రియకి చెందుతుంది? జతపరచండి. జతపరిచి దయచేసి
దయచేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. మీ సపోర్ట్ మీరు నాకు సపోర్ట్గా ఉండండి. మీకు సపోర్ట్గా నేను వీడియోస్ స్పీడ్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. బిట్టు నేను జవాబు చెప్పేస్తున్నా. మీకు సమయం కావాలంటే వీడియో కట్ చేసి ట్రై చేసుకోండి. బిట్ నేను చెప్పేస్తున్న ఆన్సరు శాపగ్రస్తులు. ఇవన్నీ కూడా ఈ 4 కూడా పవని నిర్మల ప్రభావతి గారి రచనలు. శాపగ్రస్తులు నవల అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. భవానీ సౌందర్యలహరి ఆధ్యాత్మిక గ్రంథంకు చెందుతుంది. ఆధ్యాత్మిక గ్రంథం. ఆస్తి నాస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తి మరియు నాస్తి అనేది కథ ప్రక్రియకి చెందుతుంది. స్త్రీ అనేటటువంటి రచన ఏదైతే ఉందో ఇది కథా సంపుటికి చెందుతుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఏమేమి ఉంటుంది? కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇక 201వ బిట్టు హిందూ మహాసముద్రం అన్న రచన ఎవరిది? హిందూ మహాసముద్రం అన్న రచన ఎవరిది? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందా. కన్ఫ్యూజ్లో అవ్వకుండా సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తించగలరు? జవాబు చెప్పేస్తున్నా. స్పీడ్గా జవాబు అందేవలసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో స్పీడ్గా అందేవండి. జవాబు ఆప్షన్ 1 పైడి తేరేష్ బాబు సరైనటువంటి జవాబు. 202వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 202. 202 చాటుపద్య మణిమంజరి గ్రంథ రచయిత ఎవరు? చాటుపద్య మణిమంజరి గ్రంథ రచయిత ఎవరు? చాటుపద్య మణిమంజరి గ్రంథ రచయిత ఎవరు? జవాబు నేను ఇచ్చేలోపు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి స్పీడ్గా. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆన్సరు దేన్ని గుర్తిస్తారు? ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 1 వేటూరి ప్రభాకర శాస్త్రి సరైనటువంటి జవాబు. అలాగే 203వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 203 క్రింది రచనలు వాటి రచయితల్ని జతపరచండి. రచనలు వాటి యొక్క రచయితలు అవి జతపరిస్తే ఇక్కడ ఒక ఆప్షన్ సరైనది ఉంది. అది ఏదో గుర్తించండి. జవాబు మిత్ర సాహస్ర శతకంని ఎవరు రచించారండి? కొండూరు వీరరాఘవాచార్యుల వారు. శివదూతి సప్తశతి పవని నిర్మల ప్రభావతి. పుష్పలావికలు దేవులపల్లి కృష్ణశాస్త్రి. జూదం అనేది కథా సంపుటి, గుర్తుపెట్టుకోండి. జూదం అనేది కథా సంపుటి. జూదం ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుందని బిట్టు వస్తే కథా సంపుటి. రచయిత సింగమనేని నారాయణ. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనది అవుతుంది. 204వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 204 బిట్ నెంబర్ 204. 204వ బిట్టు క్రింది రచనల్ని వాటి రచయితలను జతపరచండి. రచనలు ప్లస్ రచయితలు. ప్రస్తుతము క్వశ్చన్స్ రచనలు రచయితల మీద వెళ్తున్నాయి. ఏ రచన ఎవరిది? వీడియో కట్ చేయండి. ఆన్సర్ ఒకసారి పేపర్ మీద ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. జవాబు చెప్పేస్తున్నా. తుమ్మెద ఈ రచన షేక్ కాజా హుస్సేన్ గారిది.
అలాగే ఊర్వశి కృష్ణశాస్త్రి గారిది. కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయసి ఊర్వశి. అలాగే సీమ కథలు సింగమనేని నారాయణ గారి రచన. ముసాఫర్లు గుర్రం జాషువా గారి రచన. కాబట్టి ఇక్కడ ఆన్సరు ఆప్షన్ 1 సరైనది అవుతుంది. 205 గరీబ్ గీతాలు. గరీబ్ గీతాలు అన్నది ఎవరి రచన? ఆన్సర్ స్పీడ్గా చెప్పండి కామెంట్ బాక్స్లో ప్లీజ్. కామెంట్ బాక్స్ వెళ్ళిపోవాలి. జవాబు చెప్పండి. జవాబు ఆప్షన్ 3 షేక్ ఖాజా హుస్సేన్ సరైనటువంటి జవాబు. గత వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇచ్చినాను, కానీ అన్ని లైక్స్ అవ్వలేదు, 100 క్రాస్ అయ్యి ఉన్నాయి. దయచేసి ఈ వీడియోకి 500 లైక్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో కనీసం లైక్ కూడా ఇవ్వకుండా వెళ్తున్నారో వాళ్ళు నిజంగా ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా, అంటే ఒకరి నుంచి మనం సహాయం పొందుతున్నాము అంటే వారికి కనీసం ఒక లైక్ అనేది కూడా ఇవ్వాలి కదా. లైక్ ఇస్తే తప్పేముంది? మీకు ఎంత యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ ముందుకు వస్తున్నప్పుడు ఒక లైక్ ఇచ్చినంత మాత్రం మీ సొమ్యం పోదు కదండి. కానీ చాలామంది ఉపాధ్యాయ వృత్తులు ఉండి కూడా, ఉపాధ్యాయ వృత్తి మళ్ళీ తెలుగు అంత, ఇంకా అందులో మాతృభాష ఉపాధ్యాయులు ఎంత విలువలు ఉండాలి, ఎంత వాల్యూస్ ఉండాలి మనకి. షేక్ ఖాజా హుస్సేన్ సరైనటువంటి జవాబు. అలాగే బిట్ నెంబర్ 206, 206వ బిట్టు సమాజానంద స్వామి. ఈ రచన ఎవరు చేస్తారండి? కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సమాజానంద స్వామి, సమాజానంద స్వామి అన్నది ఎవరి రచన? సమాజానంద స్వామి అన్నది ఎవరి రచన? ఆన్సర్ చెప్పేస్తున్నా. సో కామెంట్ బాక్స్ నిండిపోవాలి. ఆన్సర్ చేయండి. ఈ వీడియోకి 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి 500 లైక్స్ రాకపోతే అప్పుడు నేను ఆలోచిస్తాను ఏం చేయడం అనేది. నేను ఫ్రీగా మీకెందుకు కంటెంట్ ఇవ్వాలి? కనీసం లైక్స్ 500 దాటితేనే నెక్స్ట్ నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇంకో కంటెంట్ తీసుకుంటాను. నేను 500 లైక్స్ కనుక ఈ వీడియో టార్గెట్ కాకపోతే అవసరమైన వాళ్ళకి మాత్రమే కంటెంట్ ఇస్తాను, మిగిలిన వాళ్ళకి కంటెంట్ కట్ చేస్తాను నేను. జవాబు ఆప్షన్ 4 షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్ సరైనటువంటి జవాబు. ఐదు 500 లైక్స్ ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 500 లైక్స్ వచ్చినప్పుడు 9వ తరగతి తెలుగు పరిమళం రివిజన్ అనేది స్పీడ్గా వస్తుంది, లేకపోతే కాస్త గ్యాప్ ఇస్తాను, వేరే కంటెంట్లోకి వెళ్తాను. స్మృతులు గేయాలు గేయ సంపుటిని వెలువరించిన వారు ఎవరు? స్మృతులు గేయాలు గేయ సంపుటిని వెలువరించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 2 కొండేపూడి లక్ష్మీనారాయణ సరైనటువంటి జవాబు. 208వ బిట్టు 208వ బిట్టు 208వ బిట్టు డియర్ ఫాలోవర్స్, ఈ వీడియోకి ఎవరైతే లైక్ ఇస్తున్నారో వాళ్ళు నేను లైక్ ఇచ్చాను అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళతో సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో ఎవరైతే మన వీడియోస్కి సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళతో సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని వాళ్ళ కంటెంట్ రెగ్యులర్గా ఇస్తాను, మిగిలిన వాళ్ళకి కంటెంట్ కట్ చేస్తాను. 208వ బిట్టు క్రింది గేయ పంక్తులను సరైన వరుస క్రమంలో అమర్చండి. క్రింది గేయ పంక్తులను సరైన వరుస క్రమంలో అమర్చండి. చూడండి, గేయ పంక్తులు ఉన్నాయి.
ఈ ఆంధ్ర వైభవం నుంచి గేయ పంక్తులు, వీటిని సరైన క్రమంలో అమర్స్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది వస్తుంది. అది ఏదో ట్రై చేయండి. జవాబు చెప్పేస్తున్న జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఫస్ట్ ఇది పాడరా ఓ తెలుగువాడ, ఇది ఫస్ట్ వన్. దీని తర్వాత వచ్చేటటువంటి పంక్తి పాడరా ఓ కలిమిరేడ, ఇది సెకండ్ పంక్తి. తర్వాత మూడవ పంక్తి పాడరా మన తెలుగు తేజపు భవ్య చరిత్ర దివ్య గీతము, ఇది 4వ పంక్తి. ఇది ఇప్పుడు మనం 209 బిట్లోకి వెళ్తున్నాం. 209 బిట్లోకి మనం వెళ్తున్నాం. తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన తెలుగువారు ఎవరు? తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన తెలుగువారు ఎవరు? జవాబు నేను చెప్పేస్తున్నా. కామెంట్ బాక్స్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ డ్రాప్ చేయండి. కామెంట్స్ చేస్తున్నవారు, అలాగే లైక్స్ ఇస్తున్నవారు కామెంట్ బాక్స్లో మీ పేర్లు చెప్పండి. మీకు వాట్సాప్ లింక్ ఇస్తాను. వాళ్ళకి వాట్సాప్ గ్రూపు, ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో మీకు కంపల్సరీగా ప్రతిరోజు కూడా కంటెంట్ ఇస్తూ ఉంటున్నాం. జవాబు ఆప్షన్ 4. అందరూ కూడా అడవి బాపరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య, వీరందరూ కూడా చిత్రకళకు జీవం పోసిన తెలుగువారు. గుర్తుపెట్టుకోండి. 210వ బిట్టు ఆంధ్ర వైభవం గేయ రచయిత ఎవరు? ఆంధ్ర వైభవం గేయ రచయిత క్రింది వారిలో ఎవరు? ఆంధ్ర వైభవం గేయ రచయిత ఎవరు? మీకు తెలుసు, ఎక్కువగా ప్రొలాంగ్ చేయను. జవాబు ఆప్షన్ 1 కొండేపూడి లక్ష్మీనారాయణ సరైనటువంటి జవాబు. 211వ బిట్టు గేయాన్ని అనుసరించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఈ గేయాన్ని అనుసరించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వీడియో పక్ చేసి ట్రై చేయండి. నేను జవాబు ఇచ్చేస్తున్నా. ఇవి సత్యాలు. సారీ, ఇక్కడ 3, 4 ఇవి సత్యాలు. ఇవి ఇక్కడ 3, 4 అని రాసుకోండి. ఇక్కడ ఇది 1, 2, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 3, 4, 3, 4 అండి. ఎవరెందుకని 3, 4 2 ఇక్కడ కరెక్ట్. 212వ బిట్ చూడండి. 212వ బిట్టు ఇది కూడా అంతే. ఇక్కడ ఇవ్వడము 1, 2, 3, 4 ఇచ్చాను. ఇక్కడ ఆలు రూపంలో ఇచ్చాను. కరెక్షన్ చేసుకోండి. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఏ 3 సత్య ప్రవచనాలు? 3. ఎందుకు? సుధీర్ అనేవాడు రోషయ్య చంద్రమ్మల కుమారుడు కాదు, పద్మజ రాజారావుల కుమారుడు సుధీర్. కాబట్టి అది తప్పు. మిగిలినవన్నీ కరెక్ట్. 213వ బిట్టు చూడండి. వారు వీరని పర్వకుండిన చాలు దిరిగినట్లు. సో ఇక్కడ ఒక ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో సరిపోయే పదం ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 దివ్య తీర్థములకు సరైనటువంటి జవాబు. వారు వీరని పర్వకుండిన చాలు దివ్య తీర్థములకు తిరిగినట్లు అని ఇక్కడ ఆ ఖాళీలో దివ్య తీర్థములకు అని వస్తుంది. 214వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. 214
డాష్ గాని మాటలు నిలువవు. ఖాళీలు సరిపోయే పదము గుర్తించండి. కామన్ బాక్స్లో చెప్పండి స్పీడ్గా. జవాబు ఆప్షన్ 3 మంజులములు సరైనటువంటి జవాబు. 215వ బిట్టు కుతుబ్ మీనార్ నిర్మాణం జరిగిన శతాబ్దం. కుతుబ్ మీనార్ నిర్మాణం జరిగిన శతాబ్దం. కుతుబ్ మీనార్ నిర్మాణం జరిగిన శతాబ్దం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. తిక్కన కాలం, తిక్కన గారి కాలంలో కుతుబ్ మీనార్ నిర్మాణం జరిగింది, 13వ శతాబ్దం. 216వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 216వ బిట్టు కుతుబ్ మీనార్ ఎన్ని అంతస్తుల కట్టడం. కుతుబ్ మీనార్ ఎన్ని అంతస్తుల కట్టడం. కుతుబ్ మీనార్ ఎన్ని అంతస్తుల కట్టడం. జవాబు ఆప్షన్ 3 5 అంతస్తులు కట్టడం సరైనటువంటి జవాబు. 217వ బిట్టు పాండవులు లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేసినారంట, మనమనగా ఎంత, ఊరుకో అన్నది ఎవరు. పాండవులు లాంటి వాళ్ళే 13 ఏళ్ళు వనవాసం చేసినారంట, మనమెంత, మనమనగా ఎంత, ఊరుకో అన్నది ఎవరు. జవాబు ఆప్షన్ 3 నరసమ్మ సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 218వ బిట్టు సింగమనేని నారాయణ పొందిన పురస్కారం క్రింది వాటిలో ఏది. సింగమనేని నారాయణ గారు పొందిన పురస్కారం క్రింది వాటిలో ఏది. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో స్పీడ్గా చెప్పండి. జవాబు ఆప్షన్ 4 కళారత్న సరైనటువంటి జవాబు. కళారత్న. పైనం పాఠం ఇతివృత్తం ఏమిటి. పైనం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి. జవాబు సామాజిక స్పృహ సరైనటువంటి జవాబు. 220వ బిట్టు వడ్డాది పాపయ్య గారి బహుళ జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకి ప్రాణం వస్తే. మరి ఇది ఈ పత్రికలో ప్రచురింపబడేది. చూడండి, బొమ్మలకి ప్రాణం వస్తే. ఇక్కడ బిట్టి ఇలా కూడా రావచ్చు. వడ్డాది పాపయ్య గారి బహుళ జనాదరణ పొందిన శీర్షిక క్రింది వాటిలో ఏది. లేదా బొమ్మలకి ప్రాణం వస్తే అనేది వడ్డాది పాపయ్య గారి నవల, లేదా శీర్షిక, లేదా చిత్రము. ఇలా బిట్టు ఎలాగైనా అడగవచ్చు, చూసుకోండి. బొమ్మలకి ప్రాణం వస్తే అనేది ఒక శీర్షిక. ఈ శీర్షికతో అంటే ప్రచురణ చేసిన వారు వడ్డాది పాపయ్య. ఎందుకీ ఏ పత్రికలో ప్రచురణ చేశారు అనేది 3వ బిట్. జవాబు చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 3 యువ సరైనటువంటి జవాబు. 221వ బిట్టు 221వ బిట్టు వీరి వ్యంగ్య చిత్రాలు రాగటి పండరి గారిని ఆకర్షించాయి. వీరి వ్యంగ్య చిత్రాలు రాగటి పండరి గారిని ఆకర్షించాయి. జవాబు తెలిస్తే ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. జవాబు మీరేం గుర్తిస్తారు కామెంట్ బాక్స్లో స్పీడ్గా డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 1 శ్రీ జయదేవ్ సరైనటువంటి జవాబు. శ్రీ జయదేవ్ సరైనటువంటి జవాబు. 222వ బిట్టు 222వ బిట్టు వడ్డాది పాపయ్య గారు వీరి నుంచి స్ఫూర్తిని పొందారు. వడ్డాది పాపయ్య గారు వీరి నుంచి స్ఫూర్తిని పొందారు. ఆన్సర్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 4 ఇక్కడ రవివర్మ, దురంధర్, దామెర్ల రామారావు ఆ ముగ్గురు నుంచి కూడా ఈయన స్ఫూర్తి పొందారు. వీటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. రవివర్మ, రాజా రవివర్మ, దురంధర్, దామెర్ల రామారావు. 223వ బిట్టు వడ్డాది పాపయ్య గారికి చిత్రకళ గురువు ఎవరు. వడ్డాది పాపయ్య గారికి చిత్రకళ గురువు ఎవరు. ఇదే బిట్టు డిఎస్సిలో వస్తే జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం. ఆన్సర్ ప్లీజ్ స్పీడ్గా, టైం లేదు, టైం వేస్ట్ చేయొద్దు, స్పీడ్గా.
జవాబు ఆప్షన్ 1 తండ్రి సరైనటువంటి జవాబు. 224వ బిట్టు వడ్డాది పాపయ్య మొట్టమొదటి గీసిన చిత్రం ఏది? జవాబు ఆన్సర్ ప్లీజ్ స్పీడ్గా. జవాబు ఆప్షన్ 1 హనుమంతుడు సరైనటువంటి జవాబు. 225వ బిట్ని ఇప్పుడు చూస్తున్నాం. క్రతువు పదానికి నానార్థాలు గుర్తించండి. స్పీడ్గా. క్రతువు పదానికి నానార్థాలు గుర్తించండి. క్రతువు అనే పదానికి నానార్థాలు. పని మరియు యజ్ఞం సరైనటువంటి జవాబు. క్రతువు పదానికి నానార్థాలు పని, యజ్ఞం. క్రతువు పదానికి నానార్థాలు. సో ఆప్షన్ 2 ఇక్కడ 1, 3 అని కరెక్షన్ చేసుకోండి. 1 మరియు 3 అని కరెక్షన్ చేసుకోండి. 226వ బిట్టు వచన కవితలో ప్రధాన వస్తువు ఏది? వచన కవితలో ప్రధాన వస్తువు ఏది? ఆన్సర్ ప్లీజ్ స్పీడ్గా. జవాబు ఆప్షన్ 3 సామాజిక చైతన్యం సరైనటువంటి జవాబు. ఇప్పుడు 227వ బిట్ని చూద్దాం. 227వ బిట్టు 227వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేడితో కడగలేమని కవి అన్నారు. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని కవి అన్నారు. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ స్పీడ్గా చేయండి. కామన్ బాక్స్లో ఆన్సర్ స్పీడ్గా చేయండి. ఇదే బిట్ డిఎస్సి ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ మనం ఏం రాస్తాం? జవాబు ఆప్షన్ 1 మానవత్వం అనే కన్నీళ్లతో సరైనటువంటి జవాబు. 228వ బిట్టు అడవిని ఊయలులోగించే డాష్ని విన్నాం. అడవిని ఊయలలోగించే డాష్ని విన్నాం. ఆ ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. ఖాళీని పూరించండి. జవాబు ఆప్షన్ 4 వాయు రాగాలని విన్నాం. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 229వ బిట్ను ఇప్పుడు మనం చూస్తున్నాం. మాస్టారు ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఈ పుస్తక సంపాద వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఈ పుస్తక సంపాద వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. ఆన్సర్గా మనం దేన్ని గుర్తిస్తాం? ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 2 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం సరైనటువంటి జవాబు. 230వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 230వ బిట్టు ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సంవత్సరం. జవాబు ఆప్షన్ 4 1968. 231వ బిట్టు నాటి చదువు పాఠంలో ఏ పండగ గురించి ప్రస్తావింపబడింది? ఆన్సర్ ప్లీజ్. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ మీరు ఏం చేస్తారు? కామన్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 1 నాటి చదువు అన్న పాఠంలో దసరా పండుగ గురించి ప్రస్తావన ఉంది. 232వ బిట్టు అమావాస్య పదానికి వికృతి పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ప్లీజ్. కామన్ బాక్స్లో ఆన్సర్ చేయండి స్పీడ్గా. జవాబు ఆప్షన్ 4 అమావాస సరైనటువంటి జవాబు. విధానం పదానికి అర్థం ఏమిటి? విధానం అన్న పదానికి అర్థం ఏమిటి? విధానం అన్న పదానికి అర్థం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 చెయ్యటం సరైనటువంటి జవాబు. 234వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రోజు పదానికి నానార్థాలను గుర్తించండి. రోజు పదానికి నానార్థాలు. సారీ అండి, ఇక్కడ నేను ఇచ్చేది 1 2 3 4 అంకెలు ఇచ్చాను. ఇక్కడ వస్తేటికి అక్షరాలు ఇచ్చాను.
ఈ మిస్టేక్ని మీరు సరి చేసుకుంటారని నేను భావిస్తున్నాను. చిన్న మిస్టేక్ కదా, చిన్నవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, పట్టించుకోవద్దు, జస్ట్ కరెక్షన్ చేసుకోండి. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటిది. దినము, నిట్టూర్పు, రొప్పు. రోజు అన్న పదానికి నానార్థాలు ఈ 3 వస్తాయి. దినము, నిట్టూర్పు, రొప్పు. 235వ బిట్ని చూద్దాం. 235వ బిట్టు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు. ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి విద్యాభ్యాసం సమయంలో సెలవు రోజులు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి. ఆప్షన్ 3 సరైన జవాబు. 236వ బిట్టు. సమదృష్టి పాఠం ప్రకారం అందమైన భవితకు పునాదులు ఏవి? సమదృష్టి పాఠం ప్రకారం అందమైన భవితకు పునాదులు ఏవి? ఇదే బిట్ డిఎస్సి ఎగ్జామ్లో వస్తే ఆన్సర్గా మీరు దేన్ని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్లో ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలండి ప్లీజ్. కామెంట్ బాక్స్ని ఫిల్ చేస్తే మీకు ఏమైనా డబ్బులు అయిపోవు, ఫిల్ చేయండి. జవాబు ఆప్షన్ 2 కళలు. సమదృష్టి పాఠం ప్రకారం కళలు అనేవి అందమైన భవితకు పునాదులు. 237 బిట్టు. తూర్పు పదానికి పర్యాయ పదాలు. తూర్పు అన్న పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 3 ప్రాగ్దిశ మరియు తొలి దిక్కు. 238వ బిట్టు. మబ్బు పదానికి నానార్థాలను గుర్తించండి. మబ్బు పదానికి నానార్థాలు. ఆప్షన్ 4 మేఘం మరియు అజ్ఞానం సరైనటువంటి జవాబు. మేఘం మరియు అజ్ఞానం. 239 రుణార్ణం. రుణ ప్లస్ రుణం, ఇది ఏ సంధి? ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 4 వృద్ధి సంధి సరైనటువంటి జవాబు. 240 బిట్టు. దివౌ కొసులు పదాన్ని విడదీయండి. దివౌ కొసులు పదాన్ని విడదీస్తే సరైన జవాబు ఏమేమి అవుతుంది? స్పీడ్గా ఆన్సర్ బాక్స్ అదే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 3 దివ ప్లస్ ఓకసులు సరైనటువంటి జవాబు. 241వ బిట్టు. సివి సుబ్బన్న గారి పూర్తి పేరు ఏమిటి? సివి సుబ్బన్న గారి పూర్తి పేరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 1 కడప వెంకట సుబ్బన్న. సివి సుబ్బన్న గారి పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న సరైన జవాబు. 242వ బిట్టు. శతావధాన ప్రబంధ త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించిన వారెవరు? శతావధాన ప్రబంధ త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించిన వారెవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే జవాబు దేని గుర్తిస్తారు? ఇది 8th క్లాస్ కంటెంట్ కాబట్టి ఎస్జిటి వారు కూడా జాగ్రత్తగా చూడండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 సివి సుబ్బన్న సరైనటువంటి జవాబు. 243వ బిట్టు. ఇక్కడ మనం చూస్తున్నాం. అమ్మయ్య ఎక్కడండి కరెక్ట్గా నేను ఇచ్చాను నంబర్స్తోనే. ఇంతకు ముందంతా కూడా కాస్త మిస్టేక్ చేశాను, సర్దుకుంటారని భావిస్తున్నాను. సివి సుబ్బన్న క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సత్య ప్రవచనం ఏమేమి ఉంటుంది చూడండి. 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ 4 స్టేట్మెంట్లలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఏ స్టేట్మెంట్లు సరైనవో చూడండి. ప్రాచీన కవులు చాటువులు సేకరించిన వారు సివి సుబ్బన్న కాదు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, కాబట్టి రాంగు. సివి సుబ్బన్న మరియు వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఇరువురు కలిపి అవధాన విద్య అన్న గ్రంథాన్ని రచించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి
చాటుపద్య మణిమంజరి రచించారు? ఎస్. ప్రాచీన కవుల చాటువులు సేకరించి చాటుపద్య మణిమంజరి అనే గ్రంథం రచించిన వారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఇకపోతే భువన విజయం పాఠం అవధాన విద్య గ్రంథం నుంచి స్వీకరింపబడింది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనది అవుతుంది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 244వ బిట్టు 244వ బిట్టు చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష అని పలికిన వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలను ఉద్దేశించి చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విజయం సభను ప్రారంభించాలని నా అభిలాష అని పలికిన వారు ఎవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? స్పీడ్గా జవాబు ఆప్షన్ 1 అల్లసాని పెత్తన సరైనటువంటి జవాబు. 245వ బిట్టు ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఎంత మక్కువ చూపడానికి కారణం ఏమిటో అని శ్రీకృష్ణదేవరాయల్ని అడిగి ఆశీనులైన వారు క్రింది వారిలో ఎవరు? ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఎంత మక్కువ చూపడానికి కారణం ఏమిటో అని అడిగి ఆశీనులైన వారు క్రింది వారిలో ఎవరు? ఈ ప్రశ్న శ్రీకృష్ణదేవరాయల వారిని అడిగారు. ఎందుకు ఎవరు అడిగారు? జవాబు ఆప్షన్ 3 పింగళి సూరణ సరైనటువంటి జవాబు. 246వ బిట్టు ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకొంచు తిట్టగా నా కొడుక వాడు నా కొడుక అని ఒక గాడిద ఏడ్చిందంట అని అన్నదెవరు? ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకు అంచు అంటే ఎవరైతే ఆడిన మాట తప్పుతారో అటువంటి వారు గాడిద కొడుకులు అని తిట్టగా అటువంటి వారు నా కొడుకులా అని ఒక గాడిద ఏడ్చిందంట అని పేర్కొన్నది ఎవరు? క్రింది వారిలో ఈ మాట అన్నదెవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వస్తే జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2 నంది తిమ్మన సరైనటువంటి జవాబు. 247వ బిట్టు అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందరందరే అనే సమస్య పూర్ణము శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చిన వారెవరు? అందరూ నందరే మరియు నందరూ నందరే ఎందరందరే అనే సమస్య పూర్ణము శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చిన వారెవరు? జవాబు అల్లసాని పెత్తన సరైనటువంటి జవాబు. 248వ బిట్టు కరినెత్తుకుపోయి ఎలుక కలుగున దినియన్ అనే పూర్ణను శ్రీకృష్ణదేవరాయలు ఎవరికిచ్చారు? జవాబు ఆప్షన్ 4 రామరాజ భూషణుల వారికి ఇచ్చారు. ఈ సమస్య పూర్ణంని శ్రీకృష్ణదేవరాయలు రామరాజ భూషణుడికి ఇచ్చారు. 249వ బిట్టు అవధానము అనేటటువంటి ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని ఏమంటారు? జవాబు సమస్య పూర్ణం అని చెప్పి అంటారు. ఆంధ్రత్వము లేని బ్రతుకు ఆశింపుకుమి అన్నవారెవరు? ఆంధ్రత్వము లేని బ్రతుకును ఆశింపకుమి అన్నవారెవరు? జవాబు తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇది. ఇకపోతే ఆతిథ్యం పాఠ్యభాగంలో కొన్ని ఉండిపోయి చూడండి. పావురం మగ పావురం వేటగాడికి అతిథి మర్యాద చేస్తుంది. అనువైన భార్య యొక్క సుగుణాలే భర్తకు ఇహపరాలలో సుఖ సాధనాలు అని మగ పావురం పలుకుతుంది. ఈ గాలివానలో చిక్కి చలికి వణుకుతున్న వేటగానికి ఆతిథ్యం ఇవ్వమని ఆడపావురం మగ పావురానికి కోరుతుంది.
అలాగే వేటగాని ఆకలి తీర్చేందుకు నాకు నేనుగా నీకు ఆహారం అవుతాను అంటూ మగపౌరం మంటల్లో దూకి వేటగానికి ఆహారము అవుతుంది. ఈ అంశాలని జాగ్రత్తగా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు చూసుకోండి. వీటిని ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే త్యాగానికి ధర్మబుద్ధికి వేటగానికి గురువుగా నిలిచింది మగపౌరం. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ 250 బిట్లు అయిపోయాయి కాబట్టి మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఇంకా మీరు చేయవలసిన పని టెక్స్ట్ బుక్ తీసి తెలుగు భాష టెక్స్ట్ బుక్ చూసి పద్యాలలోని పాదాల వరుస క్రమం, అంటే ఏ పాదం తర్వాత ఏ పాదం వస్తుంది అన్నది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే పద్యాలు అవ్వచ్చు, గజల్, మరి గేయము, ఇటువంటి ప్రక్రియలోని పంక్తుల వరుస క్రమం చూసుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే పాఠ్య పుస్తకం చివర ఉన్నటువంటి పదజాలము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాఠ్యభాగం యొక్క ఉద్దేశాలు, నేపథ్యాలు చూసుకోండి. ఇంకా నాకు అవకాశాలు ఉంటే, ఛాన్సెస్ ఉంటే నేను తర్వాత రాబో వీడియోలో మీకు నేను అందిస్తాను. ఇక నుంచి 9వ తరగతి తెలుగు పరిమళం నుంచి మరొక 250 బిట్స్ ఇలాగ ర్యాపిడ్ రివిజన్ రూపంలో ఇస్తున్నాను. కాబట్టి మన వీడియోస్ ఆగవు, ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. దయచేసి మీరు నేను ఇచ్చినటువంటి టార్గెట్ని 500 లైక్స్ని ఈ వీడియోకి ఇవ్వండి చాలు. 500 లైక్స్ కనుక ఈ వీడియోకి ఇస్తే వెంటనే 9వ తరగతి తెలుగు వాచకం మీ ముందుకి తెచ్చేస్తున్నాను. సరే, నమస్కారం అండి. ఎక్కడితో నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో 9వ తరగతి కంటెంట్తో కలుద్దాం. జై హింద్.